మా అమ్మ ముందరు బోగులు దొంగుకుంటా, గుడ్డలు తొక్కుంటా, వంటల పనులు చేసుకుంటా, ఇల్లు చూసుకుంటా. ఆ యాంగిల్లో చూడాలా అనిపిస్తుంది నాకు. సరే మా నేను వస్తాను అని చెప్పిన, అట్లనే తీసుకొస్తామ్మా అని చెప్పిన. ఏందిరా అంటే కోడల్ని తీసుకొస్తాను అని చెప్పిన. ఎన్నో జనం అదృష్టం చేసుకుంటా కానీ పల్లెలలో పండగలు చూడలేవే. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు. పొట్టి ఉంటాడు అయితే వీడియోలలో అట్లా కనిపిస్తాడు, పొట్టి ఉంటాడు పొట్టోడు. ఏమింత ఉంటుంది అమితాబ్ బచ్చన్ అంత హైట్. ఈ సోసాలు ఎక్కువైపోయినాయి. ఏడో చూసినావు కదా వీడియో చూసింది. సో మీ ఫ్యామిలీ నిజంగానే ఒట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక 01. సిగ్గులేదు గైస్, అంటే వేసి ఘనకార్యం చేసి ఉండు ఒక్క నిమిషం ఆగాలి. చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మీరు అందరు తిట్టాలి ఏమని. ఎవరు నిన్నే వేసుకుంటారు, నన్ను తిట్టారు. చాలా రోజుల తర్వాత మీ ముందరకు వచ్చి కూడా నన్ను తిడుతుంది. అవన్నీ గుర్తు అయిపోయిందంట. ప్రేమ జలపాతం మీద దుమికేనే చిన్న సడిలేక చెప్పు. ఏం చెప్పాలి? చెప్తా అని చెప్పేసి ఇంటికాడ నుంచి నేను మంచిగా వండుకుంటా అన్న, నాకు ఫీవర్ ఉంది, నేను మంచిగా వండుకుంటానంటే లేదు చాలా రోజుల తర్వాత నేను బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. అలాగే ఒక యూట్యూబ్లో వీడియో కూడా కొడదాం అనుకుంటున్నా. చాలామంది మనం కలిసి తీసిన వీడియోస్ చాలా రోజులు అవుతుంది కదా కలిసి తీసి, సో మళ్ళీ ఒకసారి తీద్దామని చెప్పేసి నేను చెప్పలే అనమాట, ఏమని చెప్తుంది అనమాట. సోది పెడతాడు. అసలు అదంతా కాదు, నాకు ఏదో చెప్తా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా నన్ను బిర్యానీకి తీసుకొచ్చి ఊసబెట్టిడు, ఇది ఒక సర్ప్రైజ్ అని అంట. సర్ప్రైజ్ అని కూడా చెప్పండి. నేను అసలు నేను తీసుకొస్తానని చెప్పలే, నేను అనిల్ వస్తాం అనుకున్నాము. నువ్వు వెనకాల పడి వచ్చినావు కదా అని. మేము పోతామని అంటే మధ్యలో దూరి మధ్యలో కూర్చుని బండిలో ఎక్కి. సరే, ఇప్పుడు నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం లేదు కదా, సరే ఇష్టం లేకపోతే ఇది నువ్వు ఏంది ఇది ఇష్టం ఉండదని ఇష్టం లేదు. సరేలే, సరే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పు. ఎవరికి సారీ? వాళ్ళకన్నా నాకు చెప్పు. సారీ, అందరికీ సారీ. సో జరిగిన దానివల్ల ఇంకెందుకు అంత మ్యాటర్ తీయాలనుకోవట్లేదు ప్రసాద్ నేను. సో నేను ప్రసాద్ అనే పిలవాలనుకుంటున్నా. ఎందుకు నీకు ముద్దు పేర్లు అవసరం లేదు, ఎందుకనంటే తల ప్రేమ ఎక్కువ చూపిస్తే కాళ్ళ దగ్గర పెట్టేస్తారు మనని, అందుకే. సరేలే, అదంతా పక్కన పెట్టు. సో ఇప్పుడు నేను జరిగిన నాటికంట మర్చిపోయి అందరికీ సారీ చెప్పేస్తా. అందరికి నాకు నీకు బొచ్చు నీకేంది సారీ. దెబ్బ పడిపోతుంది ఈడ కొట్టాను మటన్ కాడ తెలుస్తుంది. చూడు ఒక చూసినా ఎంత పొట్టి ఉంటాడు గైస్ వీడైతే వీడియోలలో అట్లా కనిపిస్తాడు, పొట్టి ఉంటాడు పొట్టోడు. ఏమింత ఉంటుంది అమితాబ్ బచ్చన్ అంత హైట్. సరే చెప్పేది. సో ఏంటంటే ఎన్ని రోజులు అంటాడు కానీ ఈ సోసాలు ఎక్కువైపోయినాయి. ఏడో చూసినావు కదా వీడియో చూసింది. సో సరేలే యాక్చువల్గా ఏంటంటే ఇదంతా లాగ్ అని చెప్పు. ఓకే, ఇన్ని రోజులు జరిగిన వాటిలన్నిటికీ సారీ. లాస్ట్ వీడియోలో రమ్మనే కానీ రాలేదనమాట రాధిక. ఈ వీడియోలో వచ్చింది. అది ఎందుకు తీసుకొచ్చినాను తెలిసిన, ఒక చిన్న విషయం చెప్దామని చెప్పేసి. ఎందుకంటే మా గొడవలు సార్ట్ అవుట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, మేము రూమ్ కూడా తీసేసుకున్నాం, అంతా మంచిగానే ఉంది, ఫైన్ అంతా ఓకే. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి వస్తుంది.
సంక్రాంతికి వస్తుంది కాబట్టి పరిచయం చెప్పిస్తున్నావా? అండ్ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసారు అనమాట, ఇంటికి రండి అది ఇది అని చెప్పేసి. సరే మా నేను వస్తాను అని చెప్పిన, అట్లనే తీసుకొస్తామ్మా అని చెప్పిన. ఏందిరా అంటే కోడల్ని తీసుకొస్తాను తీసుకొస్తా అని చెప్పిన. ఏంది తీసుకున్నా చెల్లు బిల్లు ఏంది ఏం సిగ్గు, తీసుకొస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన అన్నమాట మా అమ్మకి. తీసుకుపోతా రమ్మనింది. ఎందుకు రావు? ఏం సిగ్గు అవుతుంది? అయ్యా పెళ్లి ముందు తీసుకుపోతే సిగ్గు అవుతుంది. నార్మల్ గా తీసుకుపోతాం, ఫ్రెండ్ అని చెప్పేసి తీసుకుపోతాం. పెళ్ళైన తర్వాత కొన్ని మనం పెళ్లి చేసుకోవడానికి ఇంకొక 3-4 months ఉంది, ఫిక్స్ అయింది అట్లా, అప్పుడు పోతే బాగుంటది. ఇప్పుడు భయం వేస్తుంది. సంక్రాంతి కాబట్టి పండగ అందరం కలిసి. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఇళ్ళకి పోరా, ఫ్రెండ్స్ తీసుకెళ్తారు కదా, అలానే తీసుకెళ్తా. చూసిరా వీడంటే అక్కడ ఎవరినో సెటప్ పెట్టుకున్నాను అర్థమైపోయింది. మరి నార్మల్ గా రానంటున్నావు, అట్లా అంటే సెటప్ అంటున్నావు. మరి సెటప్ ఉండినా కానీ బాగుండు అనుకో నాకు. సరే మరి ఇంతగానం చేసినాడు నా కోసం, నా ఫ్యామిలీని పరిచయం చేయాలని కనిపించలేదా? చేద్దాంలే, అది కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికి పోదాము, తర్వాత ఫస్ట్ ఇక్కడికి పోదాం, మన ఇంటికి పోదాం. తర్వాత నా ఫ్యామిలీనా? మీ ఫ్యామిలీ. నిజంగానే ఒట్టు. పరిచయం చేపిస్తావా? పరిచయం చేపిస్తా. వస్తావా ఇప్పుడు? అమ్మ నేను రాను. అరే నీ అమ్మ ఒట్టేపించుకొని మళ్ళీ రానంటది. ఇది నేను ఒట్టేసింది మా ఫ్యామిలీని పరిచయం చేపిస్తావా అని. మళ్ళీ మమ్మనన్నా ఇద్దరు ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు, మమ్మన పోయేసి ఒక ఎక్కువ వద్దు, ఒక 1 week అంతే. 1 week ఉండేసి. 1 week నేను విలేజ్ లో 1 week ఉండడం అంటే చాలా కష్టం. నేను ఎందుకు తీసుకెళ్తున్నాను తెలిసిన? అక్కడ ఉండే పద్ధతులు వేరు, ఇక్కడ ఉండే పద్ధతులు వేరు. ఇది ఇంత రువా కొడుతుంది. అగర్సే మా ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ ముందరు బోగులు దొంగుంటా, గుడ్డలు తొక్కుంటా, వంటల పనులు చేసుకుంటా, ఇల్లు చూసుకుంటా. ఆ యాంగిల్ లో చూడాలా అనిపిస్తుంది నాకు. గిన్నెలు దోముడు, ఇల్లు ఊడ్చుడు, అన్ని చూడు, అది చూడాలనిపిస్తుంది. ఆడ ఎట్లుంటది ఏంది, మా ఇంట్లో ఎట్లుంటది అనేది చూడాలనిపిస్తుంది. దానికోసమైనా ఆ కసి కోసమైనా తీసుకుపోతుంది. ఇంత ఇది ఏమంటారు సైకో కానీ నేను ఏడా చూడలేదు. ఎందుకు సైకో? మా ఇంటికి తీసుకుపోతా అంటున్నా, నువ్వు రావాలి. రాకపోతే దవడ పళ్ళు బగులుతాయి అంతే. ఎందుకు రావు? సర్లే నన్ను వదిలేదు. ఒక డైలాగ్ వేద్దాం గైస్. ఇలా చావనైనా చేస్తా కానీ నిన్ను వదలమంటే మాత్రం వదులుకో అలా అన్నొద్దాను నాకు. థ్యాంక్స్ అన్నొద్దని నువ్వు ఆర్డర్ పెట్టింది నీకు ఇచ్చిపోతారు, ఇన్ని ఇచ్చిపోరు. అన్నీ ఒకేసారి తెచ్చేదానికి నాకేమో అనుకున్నా అన్ని. మరి మీ ఊరికి వస్తే నాకేంటి? ఏం కావాలి? మంచిగా దొడిగోనికి చెరువు ఉంటది, తిన్నీకి మాడి పండ్లు ఉంటాయి, తిరగనీకి తోట ఉంటది. మరి పిండి వంటలు చేపిస్తాం మీ మమ్మీతో. పిండి వంటలు గిన్నె వంటలు అన్నీ చేస్తుంది A to Z. చూద్దాం. చూసుడు గీసుడు లేదు. ఇప్పుడైతే బిర్యానీ తినిపి మూడు మారొచ్చేమో. బిర్యానీ తిన్న తర్వాత చూడు, నువ్వు ఈ కథలు వాడ. బిర్యానీ తిన్న తర్వాత నా మూడు మారొచ్చేమో. నువ్వు దెంగి తిన్న తర్వాత నువ్వేం మాట్లాడవమ్మా. ఏమన్నాను? నువ్వు తినేసిన తర్వాత కడుపు నిండింది పాప పండుకుందాం అని అంటావు, నిద్రపోదాం అంటావు. తిన్న తర్వాత చూద్దాం. తిన్న తర్వాత చూద్దాం. సరే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. సుగం తినింది అప్పుడే. పళ్ళు వస్తున్నాయిరా. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి రా. ఏంది మజాకా? ఎవరన్నా వస్తారా అట్లా? ఏంది మజాకా? నీ అమ్మ బిర్యానీ రాకముందు ఒక మాట మాట్లాడితే ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు ఏంది? ఏ పో, నేను రాను. అరే కొడుతుంది. ఇప్పుడు అట్లా రావద్దు. ఎందుకు రావద్దు? టైం అంటుంటది, అప్పుడు వెళ్తే అందుకే ఫ్రెండ్ లెక్కరా. అసలుకే రాను, వస్తే కొడలాగానే వస్తా. అరే పిచ్చి పట్టిందా? అరే నార్మల్గా పోయి ఎంజాయ్ చేసి వద్దామే సంక్రాంతి. రాను. మా ఆంధ్రాలో మంచిగా జరుగుతుంది తెలుసా, మంచిగా ఆడుకోనికి తోడు ఉంటుంది, స్విమ్మింగ్ చేయడానికి ఏరు అన్నీ ఉంటాయి తెలుసా, చాలా బాగుంటుంది మా ఊరు. ఎన్నైనా ఉండని కానీ ఇప్పుడు రాను నేను. దెయ్యాలు ఉంటాయి. అసలుకే రాను.
అరే రానా గుడ్డు కావాలా ప్లీజ్. అరే రావే, అరే ఏం కాదు, ఆడి ఏమన్నా లోటు వస్తే అప్పుడే రిటర్న్ అయిపోతాం, నైటే రిటర్న్ అయిపోతాం. అరే ఎందుకంత అడిపించుకున్నావు? సరే రావాలంటే ఏం చేయాలి చెప్పు, నేనేం చేయాలి చెప్పు. ఏం చేసినా రాను అన్నీ అట్టంటే ఇట్టంటే అట్టంటావు. రాను. సరే మీ ఇంటికి కూడా నేను రాను, ఇప్పుడే కానీ రాను. పిల్లలకి తీసుకొస్తా. నేను రాను అప్పుడు కూడా, నేను రాను. నేను ఈ చేతిలో నువ్వు ఎట్లా ఒప్పించుకుంటావు నీ ఇష్టం. ఏంది నువ్వు ఎట్లా ఒప్పించుకుంటావు అట్లా ఒప్పించుకో ఏంది నన్ను మీ ఇంటికి రానికి. ఏం ఒప్పించుకోవాలి? ఇంతకన్నా అడుక్కుంటావు, ఇంకేం ఒప్పించుకోవాలి నా బొమ్మలో? రాని. ఏంది రాను, ఇదేం పెద్ద అనుకుంటుంది అయ్యమ్మా, అట్లా అంటా ఉంటే భంగపడు. మహారాణి ఏదో ఉంటుంది ఒక దాంట్లో, నేను మీ మేనత్తర. అరే పావే పోయేసి ఒక ఎక్కువ కూడా వద్దులే, 1 వీక్ అనే కదా, 1 వీక్ కూడా వద్దు, 3 days అంతే. 3 days, జస్ట్ 3 days. ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? 3 days అంటే ఒక పెద్ద గగనం ఆలోచించాల్సిన విషయం. అంత మంచిగా ఉంటుంది పల్లెలలో, ఎట్లుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. పొద్దున్నే కోడి కూతలతో లేస్తారు, వేప పుల్లతో బ్రష్ చేస్తారు, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. ఎన్నో జనం అదృష్టం చేసుకుంటా కానీ పల్లెలలో పండగలు చూడలేవే. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు. అది కూడా నిజమేలే, అది కూడా నిజమే. అందుకే పా ఏం చేసినా నీకు దండం పెట్టమని పెడతా కానీ నేను మాత్రం అట్లా అత్తలతో ఫేస్ చేయలేను ఇప్పుడే. నీ అమ్మ ఒక్కసారి పోయేసి వచ్చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. అరే నేను ఏమి ఎక్కువ రోజులు అడుగుతున్నాను, 3 days ఏనంటున్నాను ఊరికి. సో గాయ్స్ దీన్ని ఎట్లయినా నేను తీసుకుపోతా మా ఊరికి, మీరు చూడండి. దీన్ని ఒప్పించే వీడియో కూడా పెడతా, ఎట్లయినా ఏం కాదు, దీన్ని ఒప్పించే వీడియో కూడా పెడతా, మా ఊరికి తీసుకుపోతా, ఆ పనులన్నీ చేపిస్తా. చూడండి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రసాద్ రాధిక యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.